హైదరాబాద్లో కూడా తిరగలేవు. నీకు దమ్ముంటే అవి పట్టుకొని రా, నువ్వు దమ్ముంటే అవి తీసుకొని రా. దీనికి నువ్వు కట్టుబడి ఉండకపోతే మాత్రం నేను హైదరాబాద్ తిరిగానే, హుజురాబాద్లో నేను అదే అక్కడున్నటువంటి దళితులతోనే అణగారిన కులాలతో తరిమి కొట్టిస్తా నా కొడుక. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. ఇక రెండో విషయం, మమ్మల్ని అడుగుతున్నావా? ఇలా దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ నీతో ప్రెస్ మీట్ పెట్టించాడు నిన్న. మమ్మల్ని అంటున్నావా? కేటీఆర్ అంటాడు ఎక్కడెక్కడ ఎవరితోని మాట్లాడిండో మొత్తం డీటెయిల్స్ నేను ఇస్తాను. లేదుంటే నన్ను జైలుకు పంపండి, నేను గిట్ట ప్రూఫ్ ఇవ్వకపోతే. పార్క్ ఎత్తులో నా 828 1 ఇయర్లో ఏ రూమ్లో ఎప్పుడున్నాడు, ఎక్కడ ఎట్లున్నాడు, ఏ హీరోయిన్తో ఎట్లున్నాడు మొత్తం ప్రూఫ్ గిట్ట తీసుకురాకపోతే నన్ను జైలుకు పంపండి. తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపండి. నేను రెడీ. ఇక తెలంగాణ గురించి మాట్లాడా, రాజకీయ పార్టీల కూడా గురించి మాట్లాడాలి. నేను రెడీ, దానికి సిద్ధమేనా? ఇదొక్కటే కాదు, ఢిల్లీలో కూడా ఆయన ఏ హోటల్ ఉన్నాడు, లలిత్ హోటల్కి ఎప్పుడు పోయిండు, సాంగ్రీ హోటల్కి ఎప్పుడు పోయినా మొత్తం రూమ్ నెంబర్తో సహా నేను ఇవ్వకపోతే నన్ను మాట్లాడండి. నువ్వు పేరు చెప్పడం కాదు, ప్రూఫ్తో సహా ఇస్తా అంటున్నా. నేను రెడీ. నేను ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నా. నేను మీడియా ఆ రోజు మాట్లాడిన దానికి ఈ రోజు మాట్లాడిన దానికి రూమ్ నెంబర్తో సహా సీసీ కెమెరాలు ఉన్నాయి. మొత్తం ఎట్లెట్లా వచ్చిండు, ఏ వెనక గేట్ నుండి వచ్చిండు, ఏ లిఫ్ట్ ఎక్కిండు, ఎట్లా రూమ్లకు వెళ్ళాడో మొత్తం సహా నేను ఇస్తాను. దానికి సిద్ధంగా. నిజంగా నేను ఒక్క అయ్యవకు పుట్టినోడు అయితే అది తీసుకొచ్చి ప్రూఫ్ ఇవ్వు, నేను దీనికి రెడీ. దానికి సిద్ధం అంటే చెప్పు. రేపే ఇదే మీడియా ముందట ఎప్పుడో టైం నువ్వు చెప్పు. టైం రేపా, వారం రోజులకా, నెల రోజులకు ఆల్ మీడియాను, స్టేట్ మీడియాను, నేషనల్ మీడియా అందరినీ కూర్చొని పెడదాం. నేను రెడీ. నేను తీసుకొచ్చి చూపించడానికి రెడీ. నువ్వు కూడా తీసుకొని రావాలి నా కొడుక. తీసుకొని రాకపోతే ఇంతకుముందు చెప్పాను కదా, అది ఎదుర్కోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ తిరిగావు, హుజురాబాద్లో తిరగనివ్వను, హైదరాబాద్లో కూడా తిరగనియను. ఇది ఓపెన్ ఛాలెంజ్. నువ్వు తీసుకురా. లేదు అంటే నువ్వు నాకు సవాల్ ఇస్తుంటావా, మీ కేటీఆర్తో సవాల్ ఇస్తుంటావా, నువ్వు సవాల్ ఇస్తుంటావా? నేను రెడీ. ఎప్పుడంటే అప్పుడు మీడియా సమక్షంలోనే అన్ని ప్రజలు చూడాలి. మీడియా ద్వారా లైవ్లో కూర్చుందాం. లేదు అంటే మాత్రం బాగుండదు. నువ్వు మా ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తుండు, 18 గంటలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఆయన ఏనాడు కాదు, జడ్పీటీసీ ఉన్నప్పుడు కానీ, ఎంపీటీసీ ఎమ్మెల్యేసీ ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, ఎంపీ ఉన్నారు, ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా ఆయన హోటల్ అంటేనే ఆయనకు తెలియదు, హోటళ్ళ గురించి ఆయనకు తెలియదు. అంతకుముందు బిజినెస్ చేసుకున్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, అంతే తప్ప ఆయనకు రాజకీయాల మీదనే, రాజకీయాల గురించి, ప్రజల గురించి ఆలోచించకుండా తిరిగినోడు. ఇయ్యలో ముఖ్యమంత్రి అయినాక 6 గంటలు 5 గంటలు పడుకుంటుండ ఆయన. 18 గంటలు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించుకుంటూ, ప్రజల సమస్యల మీద ఇచ్చిన హామీలను నెరవేర్చడం లక్ష్యంతో పోతుండు ముందుకు. అటువంటి మరి విమర్శించుకుంటా కేటీఆర్ విమర్శిస్తాడు, ఇటు కవిష్కి రెడ్డితోని విమర్శించుకుంటా ఇలాంటి మాటలు, తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉంటే ఇలా చేతులు కట్టుకొని లేము. మీరు సిద్ధంగా అండి, మేము కూడా సిద్ధంగా ఉంటాం. అదే అక్కడున్నటువంటి దళితులతోనే అణగారిన కులాలతో తరిమి కొట్టిస్తా నా కొడుక. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. ఇక రెండో విషయం, మమ్మల్ని అడుగుతున్నావా? ఇలా దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ నీతో ప్రెస్ మీట్ పెట్టించాడు నిన్న. మమ్మల్ని అంటున్నావా? కేటీఆర్ అంటాడు ఎక్కడెక్కడ ఎవరితోని మాట్లాడిండో మొత్తం డీటెయిల్స్ నేను ఇస్తాను. లేదుంటే నన్ను జైలుకు పంపండి, నేను గిట్ట ప్రూఫ్ ఇవ్వకపోతే.
పార్కయత్లో 828 1 ఇయర్లో ఏ రూమ్లో ఎప్పుడున్నాడు, ఎక్కడ ఎట్లున్నాడు, ఏ హీరోయిన్తో ఎట్లున్నాడు మొత్తం ప్రూఫ్ గిట్ట తీసుకురాకపోతే నన్ను జైలుకు పంపండి. తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపండి. నేను రెడీ. ఇక తెలంగాణ గురించి మాట్లాడా, రాజకీయ పార్టీల కూడా గురించి మాట్లాడాలి. నేను రెడీ, దానికి సిద్ధమేనా? ఇదొక్కటే కాదు, ఢిల్లీలో కూడా ఆయన ఏ హోటల్ ఉన్నాడు, లలిత్ హోటల్కి ఎప్పుడు పోయిండు, సాంగ్రీ హోటల్కి ఎప్పుడు పోయినా మొత్తం రూమ్ నెంబర్తో సహా నేను ఇవ్వకపోతే నన్ను మాట్లాడండి. నువ్వు పేరు చెప్పడం కాదు, ప్రూఫ్తో సహా ఇస్తా అంటున్నా. నేను రెడీ. నేను ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నా. నేను మీడియా ఆ రోజు మాట్లాడిన దానికి ఈ రోజు మాట్లాడిన దానికి రూమ్ నెంబర్తో సహా సీసీ కెమెరాలు ఉన్నాయి. మొత్తం ఎట్లెట్లా వచ్చిండు, ఏ వెనక గేట్ నుండి వచ్చిండు, ఏ లిఫ్ట్ ఎక్కిండు, ఎట్లా రూమ్లకు పోయిండో మొత్తం సహా నేను ఇస్తాను. దానికి సిద్ధంగా. నిజంగా నేను ఒక్క అయ్యవకు పుట్టినోడు అయితే అది తీసుకొచ్చి ప్రూఫ్ ఇవ్వు. నేను దీనికి రెడీ. దానికి సిద్ధం అంటే చెప్పు. రేపే ఇదే మీడియా ముందట ఎప్పుడో టైం నువ్వు చెప్పు. టైం రేపా, వారం రోజులక, నెల రోజులకు ఆల్ మీడియాను, స్టేట్ మీడియాను, నేషనల్ మీడియా అందరినీ కూర్చొని పెడదాం. నేను రెడీ. నేను తీసుకొచ్చి చూపించడానికి రెడీ. నువ్వు కూడా తీసుకొని రావాలి నా కొడుక. తీసుకొని రాకపోతే ఇంతకుముందు చెప్పాను కదా, అది ఎదుర్కోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ తిరిగావు, హుజరాబాద్లో తిరగనివ్వను, హైదరాబాద్లో కూడా తిరగనియను. ఇది ఓపెన్ ఛాలెంజ్. నువ్వు తీసుకురా. లేదు అంటే నువ్వు నాకు సవాల్ ఇస్తుంటావా, మీ కేటీఆర్తో సవాల్ ఇస్తుంటావా, నువ్వు సవాల్ ఇస్తుంటావా? నేను రెడీ. ఎప్పుడంటే అప్పుడు మీడియా సమక్షంలోనే అన్ని ప్రజలు చూడాలి. మీడియా ద్వారా లైవ్లో కూర్చుందాం. లేదు అంటే మాత్రం బాగుండదు. నువ్వు మా ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తుండు, 18 గంటలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఆయన ఏనాడు కాదు, జడ్పీటీసీ ఉన్నప్పుడు కానీ, ఎంపీటీసీ ఎమ్మెల్యేస్ ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, ఎంపీ ఉన్నారు, ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా ఆయన ఓటర్లు అంటేనే ఆయనకు తెలియదు, ఓటర్ల గురించి ఆయనకు తెలియదు. అంతకుముందు బిజినెస్ చేసుకున్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, అంతే తప్ప ఆయనకు రాజకీయాల మీదనే, రాజకీయాల గురించి, ప్రజల గురించి ఆలోచించకుండా తిరిగినోడు. ఇయ్యలో ముఖ్యమంత్రి అయినాక 6 గంటలు 5 గంటలు పడుకుంటుండ ఆయన. 18 గంటలు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించుకుంటూ, ప్రజల సమస్యల మీద ఇచ్చిన హామీలను నెరవేర్చడం లక్ష్యంతో పోతుండు ముందుకు. అటువంటి మరి విమర్శించుకుంటా కేటీఆర్ విమర్శిస్తాడు, ఇటు కవిష్కి రెడ్డితోని విమర్శించుకుంటా ఇలాంటి మాటలు, తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉంటే ఇలా చేతులు కట్టుకొని లేము. మీరు సిద్ధంగా అండి, మేము కూడా సిద్ధంగా ఉంటాం.